హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాన్సీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ని చేసి చూపించబోతున్నాను. అవేంటంటే సకినాలు, అలాగే రవ్వ లడ్డు, అరిసెలు, అలాగే జంతికలు, మైసూర్పాక్ని చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించబోతున్నాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సకినాలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లో గ్లాస్ మెజర్మెంట్లో నేను చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి 3 గ్లాసెస్ వరకు రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ వాడట్లేదండి, రేషన్ రైస్ని వాడుతున్నాను. ఇలా రేషన్ రైస్ వాడడం వల్ల సకినాలు లాంటివి కరకరలాడుతూ వస్తాయి కాబట్టి నేను రేషన్ రైస్ని తీసుకుంటున్నాను. రేషన్ రైస్తో చేయడం వల్ల మనకు స్మెల్ వస్తుంది అని అంటూ ఉంటారు. అలా కాకుండా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే స్మెల్ రాకుండా ఉంటాయి. ఇలా వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ వరకు ఈ విధంగా నీట్గా కడిగేసుకొని వాటర్ మొత్తం ఉంచేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఉంచేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మనం ఓపెన్ చేసి చూద్దాం. రైస్ అనేటివి నానిపోయి ఉంటాయి. వీటిని ఒకసారి మనం మరొకసారి 2 టైమ్స్ వరకు ఫ్రెష్ వాటర్ని వేసుకొని కడిగేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువసార్లు కడగడం వల్ల ఆ సకినాటివి వైట్ కలర్లో వస్తాయి కాబట్టి ఈ విధంగా కడిగేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ రైస్ని కడిగేసుకున్నాను. ఇలా కడిగిన రైస్ని మనం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. వాటర్ మొత్తం పోయేంత వరకు స్ట్రైనర్లో వేసేసుకొని అలాగే ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదండి. ఈ విధంగా రైస్ అనేటివి వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకొని మనం కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ పొడి క్లాత్ పైన ఈ రైస్ని పరచేసుకోవాలి. ఈ రైస్ని ఫ్యాన్ గాలి కాకుండా నార్మల్గా కాటన్ క్లాత్ పైన పరుచుకొని ఒక 15 మినిట్స్ వరకు ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. పూర్తిగా ఆరబెట్టేసుకోకూడదు, మొత్తం డ్రై అవ్వకూడదు, చేతికి తడి అనేది తగలాలి. అలా అయ్యేంత వరకు ఆరబెట్టేసుకోవాలి. ఇది ఆరేలోపు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక బౌల్లోకి 3/4 గ్లాస్ వరకు మనము నువ్వుల్ని తీసుకోవాలి. మనం ఇక్కడ 3 గ్లాసెస్ వరకు రైస్ని తీసుకున్నాం కదా, 1/2 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా నువ్వుల్ని తీసుకోవాలి. 1 కేజీ రైస్ తీసుకున్నామంటే 1/2 కేజీ వరకు నువ్వుల్ని తీసుకోవాలి. నువ్వులంటివి కాస్త ఎక్కువగానే తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 3/4 గ్లాస్ వరకు నువ్వుల్ని తీసుకున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోవాలి. ఇలా వామును వేసుకొని మొత్తం కడిగేసుకోవాలి. ఇలా కడగడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న దాన్ని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ అనేటివి ఆరిపోయలేవో చూద్దాం. చూసారు కదండి, చేతికి అనేది తడి అనేది తగలాలి. ఇలా తడి తగిలినట్లయితే మనము వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదండి, నేను ఈ విధంగా మొత్తం బౌల్లోకి రైస్ని తీసేసుకున్నాను. కొద్దిగా రైస్ని తీసుకుంటూ మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఎక్కువగా వేసేసారంటే మిక్సీ పట్టడానికి కష్టం అవుతుంది కాబట్టి కొద్దిగా మిక్సర్ జార్లోకి రైస్ని వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. మిల్లుకు పట్టించాలి అని అంటే కొంచెం పిండిని సాఫ్ట్గా పట్టించుకోవాలి. కొన్ని రైస్ని మిక్సర్ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ ఒకేసారి పట్టేయకుండా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. ఒకేసారి మిక్సీ పట్టినట్టయితే పిండి అనేది హీట్ ఎక్కి పిండి అనేది డ్రై అయిపోతుంది కాబట్టి ఒకేసారి మిక్సీ పట్టకూడదు. ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. పిండి అనేది హీట్ ఎక్కినట్లయితే సకినాలు కూడా గట్టిగా అవుతాయి కాబట్టి పిండి అనేది హీట్ ఎక్కకుండా చూసుకోవాలి. అందుకే ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టగా వచ్చిన పిండిని మనం జల్లించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా జల్లించుకున్న పిండిని ఆరిపోకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా జల్లించుకునేటప్పుడు చివర్లో ఇలా రవ్వగా వస్తుంది కదా, దీన్ని మిగతా రైస్ ఉన్నాయి కదా అందులోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిక్సీ పట్టేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని ఇలా ప్రెస్ చేసేసుకొని ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు
సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీరు సాల్ట్ ఎక్కువగా తినేవారైతే చూసుకొని మరి టేస్ట్ చూసుకొని మరి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న నువ్వులు, వాము ఉంది కదండి, వాటిని ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. పిండిలోకి వాము, నువ్వులు కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం కలిపేసుకోవాలి. కింద నుంచి కలిపేసుకున్నట్లయితే మీకు ఈజీగా కలిసిపోతుంది పిండి అనేది. ఈ విధంగా కింది నుంచి కలుపుకున్నట్లయితే మీకు ఉండలుగా అలా ఏం లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. పిండి అనేది సాఫ్ట్గా అయ్యే విధంగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పిండికి నాకు ఇక్కడ 3/4 గ్లాస్ వరకు వాటర్ అంటే పట్టాయండి. మీరు వాటర్ని చూసుకొని ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే ఈ విధంగా గట్టి పడుతుంది. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువగా పల్చగా కలిపినట్లయితే సకినాలు వేయడానికి రాదు కాబట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. వీటిపైన లైట్గా 1 టేబుల్ స్పూన్ వరకు 1 or 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని ఈ విధంగా చల్లుకొని మొత్తం పైనుంచి ఇలా ప్రెస్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు మనము కాటన్ క్లాత్ని పరుచుకోవాలి. ఇలా పరుచుకొని ఒక బౌల్లోకి మనం నానబెట్టుకున్న సకినాల పిండి ఉంది కదండి, అందులో నుంచి కొద్దిగా పిండిని వేసుకుంటూ లైట్గా వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువగా కలిపినట్లయితే సకినాలు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని సకినాల్లాగా వేసేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సకినాల్లాగా వేసుకోవాలి. మీకు కనుక ఇలా చేయడం రాదు అని అనుకుంటే పాలిథిన్ కవర్స్ లేదంటే కర్చిప్స్ అలా ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకొని అందులో పిండిని వేసుకొని సకినాల్లాగా వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సకినాల్ని వేసేసుకోవాలి. మొత్తం పిండిని ఈ విధంగా సకినాల్లాగా వేసేసుకోవాలి. మీకు కారం సకినాలు కావాలి అంటే ఇందులో 1 or 2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకొని ఈ విధంగా కారం సకినాలని వేసేసుకోవచ్చు. ఈ విధంగా సకినాలు మొత్తం ఈ పిండిని మొత్తం సకినాల్లాగా వేసేసుకోవాలి. ఒక 1/2 అవర్ పాటు ఆరబెట్టేసుకోవాలి. ఫ్యాన్ గాలికి కాకుండా నార్మల్గా ఆరబెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ పాటు ఆరబెట్టేసుకున్నట్లయితే సకినాలు అనేవి ఆరిపోతాయి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనము 1/2 అవర్ పాటు ఆరిపోయిన సకినాలు ఉంటాయి కదండి, వాటిని వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటితో నిదానంగా తీసేసుకొని ప్లేట్ల పైన వేసేసుకోవాలి. 2 ప్లేట్స్ పైన ఆయిల్ని అప్లై చేసుకొని వాటిపైన వేసేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి సకినాలని వేసేసుకోవాలి. మంటని హైలో పెట్టేసుకొని మాత్రమే సకినాలను ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో లేదంటే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే సకినాలు అనేవి మెత్తగా వస్తాయి, అస్సలు ఫ్రై అవ్వవు. కాబట్టి మంటని మాత్రం హైలో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కరకలాడుతూ సకినాలు అనేవి ఫ్రై అవుతాయి. కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఈ విధంగా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చింది అంటే తీసేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ అయితే సరిపోతుంది. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఫ్రై అయ్యాయో లేవో అనేది. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఆయిల్లో వేసిన వెంటనే పక్కకు టర్న్ చేసుకోకూడదు. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసి ఫ్రై చేయకూడదు. ఆయిల్లో పట్టే విధంగానే ఒక 4-5 వరకు వేసుకొని ఈ విధంగా మీ మంటని హైలో ఉంచి ఫ్రై చేసుకున్నారంటే సకినాలు అనేటివి బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదండి, క్రిస్పీగా కరకలాడుతూ సకినాలు అనేటివి రెడీ అయ్యాయి. ఇలా సేమ్ ఇదే విధంగా మిగతా సకినాలని కూడా ఈ విధంగానే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే కరకరలాడే సకినాలు అనేటివి రెడీ. చూసారు కదండి, గ్లాస్ మెజర్మెంట్లో నేను ఏ విధంగా చూపించానో మీరు కూడా నేను చూపించే పద్ధతిలో మీరు కూడా ట్రై చేశారంటే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జంతికల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.
మిక్సర్ జార్లోకి 3/4 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఇది మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని వేసుకున్నాను. ఈ విధంగా బియ్యం పిండి వేసుకోవాలి. పుట్నాల పప్పు పిండి అలాగే బియ్యం పిండి మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోవాలి. అలాగే ఇందులోనే నువ్వుల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మీకు నువ్వులు ఎక్కువగా ఇష్టం ఉన్నవారైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా వేసుకోవచ్చు. నువ్వులకు బదులుగా మీరు వాముని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వారు. ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు లేదంటే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు మీరు గోరువెచ్చటి ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్నైనా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. వాటర్ అనేటివి కూల్ వాటరే అండి, మనం నార్మల్ వాడతాం కదా, ఆ వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. చూస్తారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలిపేసుకోవాలి. మరీ మెత్తగా గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియంగా కలిపేసుకొని దీనిపైన తడి క్లాత్ని వేసుకోవాలి. మొత్తం కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 3 హోల్స్ ఉండే జంతికల గొట్టం తీసుకోవాలి. ఈ మురుకుల గొట్టంలోకి 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మొత్తం ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది అతుక్కపోకుండా ఉంటుంది సైడ్స్కి, కాబట్టి ఆయిల్ని వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదా, అందులోంచి కొద్దిగా తీసుకొని ఈ మురుకుల గొట్టంలోకి వేసేసుకోవాలి. ఇందులో ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ మురుకుల గొట్టంలో పట్టేంత వేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని కవర్ చేసుకోవాలి. తడి క్లాత్తో కవర్ చేసేసుకోవాలి, ఆరిపోకుండా ఉంటుంది. పిండి వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 హోల్స్ ఉండే ప్లేట్ని పెట్టుకొని మురుకులు వేస్తున్నాను. మీకు నచ్చిన షేప్ ఉంటే ఆ షేప్ని పెట్టేసుకొని ఈ విధంగా మురుకులు వేసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్గా జంతికల గొట్టంతో ఈ విధంగా మురుకులు వేస్తున్నాను. మీకు కనుక ఇలా కష్టం అనిపిస్తే చిల్లుల గరిటె పైన ప్రెస్ చేస్తూ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోవాలి. మురుకులు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూ ఫ్రై చేసుకోండి, అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నట్లయితే క్రిస్పీగా అవుతాయి. ఇలా మీకు క్రిస్పీగా అయ్యాయో లేదో తెలియాలి అంటే స్పూన్తో టచ్ చేసి చూడండి. ఈ విధంగా క్రిస్పీగా సౌండ్ వస్తుంది. అలాగే నురగ కూడా తగ్గిపోయింది అని అనిపిస్తే అప్పుడు ఇవి క్రిస్పీగా అయ్యాయని అర్థం. చూస్తారు కదండి, సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా మురుకుల్లాగా లేదంటే మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా మురుకులు అనేటివి రెడీ అయినట్టే. మురుకులు ఫ్రై చేసేటప్పుడు ఒక ట్రిప్ చెప్తానండి. మురుకులు కనుక మీరు ఎక్కువగా ఫ్రై చేశారంటే గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంది. తక్కువ ఫ్రై చేస్తే మెత్తబడుతుంది. కాబట్టి అందుకని మీడియంగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి. అలా వేడిపైనే మంచి కలర్గా క్రిస్పీగా తయారవుతాయి. కాబట్టి ఈ టిప్ అస్సలు మర్చిపోకూడదు. సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా మురుకుల్ని ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకొని పెట్టి చాలా టేస్టీగా ఉండే అరిసెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, చూసేయండి. అరిసెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇక్కడ అరిసెల కోసం కప్ మెజర్మెంట్లో చూపిస్తున్నాను. 1 కప్పు వరకు రైస్ని తీసుకోవాలి ఒక బౌల్లోకి. నేను ఇక్కడ నార్మల్ రైస్ కాకుండా రేషన్ రైస్ని తీసుకుంటున్నాను. రేషన్ రైస్ తీసుకుంటేనే అరిసెలు లాంటివి పర్ఫెక్ట్గా వస్తాయి. రేషన్ రైస్ తీసుకోవాలి 1 కప్ వరకు.
ఇందులోకి మనం స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొందరు స్మెల్ వస్తాయి రైస్ అని అంటూ ఉంటారు కదా, అలా రాకుండా ఉండాలి అంటే 1 టేబుల్ స్పూన్ లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకొని ఒక 3-4 టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసిన రైస్ని ఇందులోకి రైస్ మొత్తం మునిగేంత వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. కొందరు ఓవర్ నైట్ నానబెట్టాలి అంటూ ఉంటారు, అలా ఏం అవసరం లేదండి. ఓన్లీ 3 అవర్స్ వరకు నానబెట్టుకున్న అరిసెలంటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా 3 అవర్స్ తర్వాత రైస్ అనేది నానిపోయి ఉంటాయి కదా, ఇది మొత్తం కడిగేసుకొని మరొకసారి ఫ్రెష్ వాటర్తో కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ మొత్తం వంచేసుకొని ఒక క్లాత్లోకి రైస్ మొత్తం వేసేసుకొని మూటలాగా కట్టేసుకోవాలి. ఈ విధంగా రైస్ వేసుకొని మూటలాగా చుట్టేసుకొని ఈ విధంగా టైట్గా వేసేసుకొని అలాగే ఉంచేసుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల వాటర్ లాంటివి ఫిల్టర్ అయిపోతాయి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకున్నామంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎక్స్ట్రా వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. ఆరబెట్టాల్సిన పని లేదండి. ఇలా మూట కట్టేసుకొని పెట్టేసుకున్నామంటే వాటర్ మొత్తం డ్రై అయిపోతాయి. ఫ్యాన్ కింద మాత్రం అస్సలు ఆరబెట్టకూడదు. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు మూట కట్టేసుకొని పెట్టుకున్న రైస్ని చూద్దాం. మనము ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదండి, ఈ విధంగా రైస్ అనేటివి ఆరిపోయి ఉంటాయి. వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఉంటాయి. మరీ డ్రై అవ్వకూడదు, చేతికి మనం వాటర్ అనేటివి తగలాలి. ఈ విధంగా డ్రై అవుతే సరిపోతుంది. రైస్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోయి చేతికి తగిలేంత తడి ఉంటే అప్పుడు ఆరిపోయిన రైస్ ఉంటాయి కదా, వాటిని కొద్దిగా తీసుకుంటూ మిక్సర్ జార్లో వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. మీరు మిక్సీ పట్టేటప్పుడు ఈ టిప్ అనేది మర్చిపోకూడదు. మిక్సీ పట్టేటప్పుడు ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. ఒకేసారి మిక్సీ పట్టినట్లయితే పిండి అనేది హీట్గా తయారవుతుంది. అలాంటప్పుడు టేస్ట్ అనేది రాదు అరిసెలు అనేటివి. ఈ విధంగా ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకున్నారంటే పిండి కూడా మెత్తబడుతుంది, అలాగే సాఫ్ట్గా పిండి అనేది తయారవుతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు జల్లించుకోవాలి. ఈ విధంగా పూర్తిగా జల్లించేసుకోవాలి. ఇలా జల్లిస్తున్నప్పుడు మీకు చివర్లో రవ్వగా వస్తుంది కదా, అది మరొక్కసారి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా నానబెట్టిన బియ్యం ఉంటాయి కదండి, అందులో వేసేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా బియ్యంని కూడా ఇలానే మిక్సీ పట్టేసుకుంటూ ఈ విధంగా జల్లించేసుకోవాలి పిండిని. చూసారు కదండి, ఇంత జల్లించుకున్న తర్వాత ఇంత మెత్తగా ఉండాలి, ముద్దలా ఫామ్ అవ్వాలి, అప్పుడే అరిసెలాంటివి వస్తాయి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఇది గాలి పోకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత తడి క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా గాలి పోకుండా ఈ విధంగా మూత పెట్టేసుకొని పాకంని ప్రిపేర్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం కోసం బెల్లాన్ని మనము అరిసెల బెల్లం మెత్తగా ఉంటుంది, అలాంటి బెల్లంని మాత్రమే తీసుకోవాలి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్ అంత బెల్లం తీసుకోవాలి. అంటే 3/4 కప్ వరకు బెల్లం తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. మీకు 3/4 కప్పు తెలియని వారి కోసం చెప్తున్నాను. హాఫ్ కప్ పైన 2 or 3 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకుంటే 3/4 కప్ అవుతుంది. ఇలా తీసుకోండి, కరెక్ట్గా అరిసెలకి పాకం అనేది వస్తుంది. 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, 3/4 కప్పు బెల్లం తీసుకోండి. అలాగే హాఫ్ కప్లో సగం 1/4 కప్పు వరకు వాటర్ని వేసుకున్నానంటే కరెక్ట్గా సరిపోతుంది. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడికించేసుకోవాలి. ఈ విధంగా మరిగించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన బెల్లాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు బెల్లంని కరిగిపోయిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకుంటే డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని ఇలా మరిగించుకుంటూ ఉంటే పాకం అనేది వస్తుంది. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకున్నట్లయితే పాకం అనేది వస్తుంది. ఇలా ఉడికేటప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వాటర్ వేసుకొని పాకం వచ్చిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇగో మన పాకం అనేది రాలేదు, ఇక్కడ మనకు బాల్ లాగా ఫామ్ అవ్వలేదు కాబట్టి పాకం అనేది రాలేదు. ఇంకా కాస్త మనం ఉడికించుకోవాలి.
మనం పాకం చెక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా నురగగా ఉంది. ఇప్పుడు పాకం చెక్ చేసుకున్న తర్వాత చూడండి, కాసేపటికి ఈ విధంగా నురగ అనేది తగ్గి ఈ విధంగా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయినప్పుడు మనం ప్లేట్లోకి వాటర్ వేసుకొని కొద్దిగా పాకాన్ని వేసుకొని చూస్తే ఇలా వేలుతో ఈ విధంగా దగ్గర చేసుకున్నానంటే బాల్లాగా అవుతుంది. చూసారు కదండీ! ఈ విధంగా పాకం రావాలి. మరీ ఎక్కువ కాస్త గట్టిగా పాకం వచ్చితే అరిసెలు కూడా గట్టిగా వచ్చేస్తాయి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. పాకం అనేది వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోవాలి. పాకం రావడం కోసం చాలా భయపడుతూ ఉంటారు కదండీ! అలా భయమేం లేకుండా లైట్‌గా ఈ విధంగా నురగ అనేది తగ్గింది అంటే పాకం అనేది వస్తున్నట్టు. ప్లేట్‌లోకి వేసేసుకొని చెక్ చేసుకున్నారంటే ఈ విధంగా బాల్‌లా ఫామ్ అవుతే సరిపోతుంది. పాకం అనేది వచ్చినట్టే. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న రైస్ ఫ్లోర్ ఉంది కదండీ! అది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఒకరు హెల్ప్ తీసుకొని ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉన్నట్లయితే ఈ విధంగా గడ్డల్లాగా కాకుండా ఉంటుంది. ఒకరే చేస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా వెంటనే పిండి వేస్తూ కలిపేసుకోవాలి. స్పీడ్‌గా కలిపేసుకోవాలి. ఫస్ట్ టైం అరిసెలు చేసేవారైతే ఈ విధంగా మందంగా ఉండే బౌల్‌ని తీసుకున్నట్లయితే మీకు కలపడానికి కూడా ఇలా ఈజీగా ఉండే బౌల్‌నే తీసుకోవాలి. మందంగా ఉండి కలపడానికి ఈజీగా ఉండే బౌల్‌ని తీసుకున్నట్లయితే అరిసెలాంటివి కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నేను తీసుకున్న పిండి అనేది 1 కప్ పిండి కరెక్ట్‌గా సరిపోయింది నాకైతే. ఒకేసారి పిండి వేయకుండా ఈ విధంగా కొద్దిగా పిండి వేస్తూ కలుపుకున్నారంటే కరెక్ట్‌గా సరిపోతుంది పాకంలోకి ఈ బియ్యపిండి అనేది. ఒక గ్లాస్ రైస్‌కి 3/4 కప్పు బెల్లం అలాగే పావు కప్పు వరకు వాటర్ వేసుకున్నారంటే అరిసెలాంటివి కరెక్ట్‌గా ఈ ఇంగ్రీడియెంట్స్ కరెక్ట్‌గా సరిపోతాయి. అలాగే అరిసెలు కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ మెజర్మెంట్స్ మీరు గుర్తుంచుకున్నారంటే అరిసెలు ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా చేసేవారైతే ఇలా కప్ మెజర్మెంట్‌లో చూస్ చేయండి. ఈజీగా చేసేసుకోగలుగుతారు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే గిన్నెలో ఉంచినట్లయితే అది వేడిగా ఉంటుంది కాబట్టి ఇది గట్టిగా అవుతుంది. కాబట్టి మనం వేరే గిన్నెలోకి ఆ గిన్నెకి కూడా ఆయిల్‌నైనా నెయ్యినైనా అప్లై చేసుకొని అందులోకి వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. మనం ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి ఆయిల్ కవర్ ఉంటుంది కదండీ! ఆయిల్ కవర్‌ని నేను ఇక్కడ 4 పీసెస్‌గా కట్ చేసుకున్నాను. దానికి డైరెక్ట్‌గా ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి నేను అక్కడ ఆయిల్‌ని అప్లై చేయట్లేదు. ఇలా కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్ షేప్‌లో అరిసెల్లాగా ప్రెస్ చేసేసుకోవాలి. అరిసెలు చేసేటప్పుడు ఎక్కువగా మందంగా చేయకూడదు. అలాగే పల్చగా చేశారంటే అరిసెలంటివి గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి నేను చూపించే విధంగా అరిసెలని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిందో లేదో చూద్దాం మనం. అరిసెల్ని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా అరిసెల్లాగా ప్రిపేర్ చేసుకొని వేశారంటే ఈ విధంగా పొంగుతూ వచ్చిందంటే ఆయిల్ అనేది హీట్ ఎక్కినట్టు. చూసారు కదండీ! నేను ఇక్కడ స్మాల్ అరిసెని వేసి చూసాను. ఈ విధంగా ఎంత పర్ఫెక్ట్‌గా ఈజీగా చేసేసుకున్నామో సేమ్ ఇదే విధంగా అరిసెని మనం ఆల్రెడీ చేసుకున్నాం కదండీ! ఆ అరిసెని ఇందులో వేసేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేయకూడదు. లైట్‌గా ప్రెస్ చేసుకున్నారంటే ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. గట్టిగా ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న పిండి మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూసారు కదండీ! అరిసెలు అంటే చాలా ఈజీగా చేసేసుకున్నాను. ఇలా ప్రెస్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎలా ప్రెస్ చేస్తున్నాం అనేది. లైట్‌గా ప్రెస్ చేశారంటే ఆయిల్ అనేది బయటకు వెళ్ళిపోయి పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు గట్టిగా ప్రెస్ చేస్తే పిండి అనేది బయటకు వస్తుంది. అలాగే అరిసెలు కూడా గట్టిగా అవుతాయి కాబట్టి మీరు ప్రెస్ చేసేటప్పుడు లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా అరిసెల పిండి ఉంది కదండీ! ఇలానే చేసేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా లైట్‌గా ప్రెస్ చేస్తూ పక్కన పెట్టేసుకున్నారంటే ఇవి డైలీ మెత్తబడటం స్టార్ట్ అవుతుంది. అరిసెలాంటివి చాలా బాగా మెత్తగా వస్తాయి. మైసూర్ పాక్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఉండే గడ్డలు ఏమైనా ఉంటే పక్కన చేసుకోవచ్చు. ఇలా గడ్డలు వేరు చేసిన తర్వాత సాఫ్ట్‌గా పిండి వస్తుంది కదా! ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్‌ని వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్‌ని తీసుకోవాలి. అదే పావు కప్పుతో
వాటర్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో తిప్పుతూ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు ఆయిల్, 1 కప్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్నైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇది చిన్నగా మరిగేంతలోపు మనం పాకాన్ని చెక్ చేసుకుందాం. గరిటెతో తిప్పుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ ఇంకా కరగలేదండి. ఆలోపు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అనేది పూర్తిగా బౌల్కి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. షుగర్ కరిగిందో లేదో చూద్దామండి. ఇలా ఒక స్పూన్తో తీసుకొని వేలుతో ఇలా అంటే జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఈ తీగ పాకం అనేది వచ్చిన తర్వాత ఒక ప్యాన్లోకి ఈ షుగర్ సిరప్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని జల్లించుకున్న పిండి ఉంది కదా, శనగపిండిని అది ఇందులోకి వేసేసుకోవాలి. శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పూర్తిగా షుగర్ సిరప్లో కరిగే విధంగా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా పూర్తిగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు గరిటెని తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇందులో పావించు వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదండి. అలాగే మీరు వేయాలనుకుంటే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. నేనేమీ కూడా యాడ్ చేయలేను. 5 మినిట్స్ తర్వాత ఇందులో ముందుగా మరిగించుకుంటున్న ఆయిల్ ఉంది కదండి, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు ఇలా వేసుకుంటూ ఆయిల్ మొత్తం పూర్తిగా అయిపోయే విధంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. పాకం అనేది రెడీ అయిన తర్వాత మంటని మాత్రం హైలో పెట్టద్దండి, సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసుకోవాలి. మైసూర్ పాక్ అనేది రెడీ కావడానికి 15 to 20 మినిట్స్ అనేది పడుతుందండి. మనం మరిగించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, అది పూర్తిగా అయిపోయే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ ఆయిల్ అంతా అయిపోయేసరికి మైసూర్ పాకం అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా, మైసూర్ పాక్ అనేది ఎయిర్ బబుల్స్ అంతా వచ్చేసి డబల్ క్వాంటిటీలో రెడీ అవుతుంది. ఈ పాకం అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదండి, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పాకాన్ని. లోతుగా ఉన్న బౌల్లోకి ఈ మైసూర్ పాకం అనేది చేసుకుంటే మంచి షేప్ అనేది వస్తుంది. బాగా గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా సర్ది పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా సర్ది పెట్టుకోవాలి. పైన జస్ట్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. బాగా గట్టిగా ప్రెస్ చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేయడం వల్ల లోపల ఎయిర్ బబుల్స్ అనేటివి పోయే ఛాన్స్ ఉందండి. మొత్తం మైసూర్ పాక్ అనేది గుల్లగుల్లగా అయిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకున్న 2-3 మినిట్స్ అయిన తర్వాత నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. పైన లైట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం వల్ల ఈజీగా గిన్నెలో నుంచి బయటకు వస్తుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ బౌల్ని టర్న్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా మైసూర్ పాక్ అనేది ప్లేట్లోకి ఊడొస్తుంది. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి, సారీ. ఇలా సేమ్ ఇదే మైసూర్ పాక్ అనేది ఇలా వస్తుంది. మధ్యలో బ్రౌనిష్ కలర్, సైడ్స్కి ఎల్లో కలర్ లాగా వస్తుంది. నేను చెప్పే పద్ధతిలో తయారు చేసి చూడండి. గుల్ల మైసూర్ పాక్ అనేది 3 వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. నా స్టైల్లో ఈ రవ్వ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూడండి. అసలు రవ్వ లడ్డు అనేవి గట్టి పడకుండా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా రవ్వ లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం 1/2 కప్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే చాలా బాగుంటాయండి, సాఫ్ట్గా వస్తాయి కాబట్టి 1/2 కప్ వరకు నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ కాజు వేయకుండా ఓన్లీ కిస్మిస్ని వేస్తున్నాను. ఈ విధంగా
కిస్మిస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని వేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదండి, ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఇలా కలర్ చేంజ్ అయ్యింది అంటే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్మా రవ్వని వేసుకోవాలి. 1 కప్ వరకు వేసుకోండి. మీకు ఎక్కువ రవ్వ లడ్డూలు కావాలి అని అనుకుంటే నేను చెప్పే క్వాంటిటీని డబల్ చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎండు కొబ్బరిని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా రవ్వ స్మెల్ అనేది పోయేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 2 యాలకుల్ని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. ఇలా లైట్గా పాకం వచ్చేంత వరకు, షుగర్ కరిగేంత వరకు, ఇలా షుగర్ కరిగి లైట్గా పాకం వస్తే సరిపోతుందండి. ఈ విధంగా నురగగా వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. లైట్గా ఒక 1 మినిట్ పాటు చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత, పూర్తిగా కాకుండా లైట్గా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బాగా ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదండి, అది ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోనే ముందుగా మనం నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో షుగర్ పాకంలో ఈ రవ్వ మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఇది ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇది గట్టిపడుతుంది. ఇలా గట్టిపడినప్పుడు మనం కొద్ది కొద్దిగా ఆ రవ్వను తీసుకుంటూ ఈ విధంగా లడ్డులాగా వీడియోలో చూపించిన విధంగా చుట్టేసుకోవాలి. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డూలు అనేటివి రెడీ అయినట్టే. సేమ్ ఇదే విధంగా మిగతా రవ్వను కూడా ఈ విధంగా లడ్డులాగా చుట్టేసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి ఇక్కడ ఒక 11 to 12 వరకు లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కనుక డబుల్ క్వాంటిటీలో ఎక్కువ కావాలంటే డబుల్ క్వాంటిటీలో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకోవాలి. చూసారు కదండి, లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా చూసారు కదండి, నా వీడియోలో సగ్నాలు, అలాగే అరిసెలు, అలాగే జంతికలు అండ్ మైసూర్ పాక్, అలాగే రవ్వ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి తర్వాత మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye friends.